అరహర మహాదేవ శంభో శంకర ఈ నినాదం అమెరికా నేలపై మారుమ్రోగుతుంది. కార్తీక 4వ సోమవారంలోకి అడుగుపెట్టాం. ఉదయం నుంచి ఎన్నో పూజా కార్యక్రమాలు హిందూ టెంపుల్ ఆఫ్ ఫ్లోరిడాలో ఘనంగా జరుగుతున్నాయి. సో చూసారు కదా, చాలా చక్కగా మహాపరమేశ్వరిని అలంకరించారు. ఆ శివుడు కైలాసంలో ఏ విధంగా అయితే ఉంటుందో అదే విధంగా హిందూ టెంపుల్ ఆఫ్ ఫ్లోరిడాలో ఆ కైలాస శివుడిని తీసుకొచ్చారు. అదేవిధంగా లక్ష దీపోత్సవాల మధ్య ఆ పరమేశ్వరుడు అందరినీ ఆశీర్వదిస్తున్నారు. ఆ శివుని ఆశీస్సులు మీ అందరిపై ఉండాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ నేను మీ ప్రశాంతి. కార్తీక మాసానికి చాలా ప్రత్యేకత ఉంటుందండి. ఒక రకంగా చెప్పాలంటే మిగతా మాసాలకి ఈ మాసానికి ఒక భిన్నత్వం ఉంటుంది. ఎందుకంత విశిష్టత అంటారు? అంటే మాసాన వైశాఖము, మాఘము, కార్తీకము ఇవి 3 చాలా శ్రేష్టమని చాలా పురాణాల్లో చెప్పినారు. మనం సత్యనారాయణ వ్రతంలో కూడా మీరు చూడండి, వైశాఖ మాసము కానీ, మాఘమాసము కానీ, కార్తీక మాసము కానీ అని ఈ సత్యనారాయణ స్వామి పూజలు కడిగి శివారాధనకి చాలా విశేషమైన మాసము. దాంట్లో సోమవారము, కార్తీక సోమవారం అంటే ఇంకా చాలా విశేషము. ఈ శివుడికి చాలా ఇష్టమైన వారము. ఇక్కడ ట్యాంపాలో కూడా మన గుళ్ళో ప్రతి సంవత్సరం కార్తీక మాసంలో చాలా విజృంభణంగా శివ పూజలు, అభిషేకాలు, ఇట్లా దీపోత్సవాలు అన్నీ నడుస్తాయి. ఇది లాస్ట్ కొన వారం, అంటే కడసి సోమవారం ఇది. సో ఈరోజు చాలామంది భక్తాదులు వచ్చి శివుడికి రుద్రాభిషేకం చేసుకొని దీపాలు విశేషంగా ఏకద్వీపం నుంచి రథారతి అనేసి, అంటే 1, 2, 3, 4, 5, 6 ఇట్లా ఒక్కొక్క దీపాలు మనం ఎక్కువ చేసుకుని ఇట్లా రథారతి అనేసి అంతా దీపారాధన అంతా చేశాము. ఇక్కడ ఉండే అమెరికాలో ఉండే ప్రతి భారతీయుడు, ప్రతి అందరికీ ఆ శివుడు అనుగ్రహం ఉండి అని మనం ప్రార్థిస్తాం. ధన్యవాదాలు.